ఎంత చీలి ఉన్న పగుళ్ళైనా ఈ హోమ్ రెమెడీ యూజ్ చేస్తే అస్సలు కనిపించవన్నమాట. కావాలంటే మీరే డిఫరెన్స్ చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజ్ఞ భరత్. ఇంట్లో పనంతా చేస్తూ ఉంటాం కానీ మన గురించి మనం అస్సలు పట్టించుకోము. అలా పిల్లలతో బిజీ అయిపోయి అస్సలు పట్టించుకోకపోవడం వల్ల నా కాళ్ళు చూసారా ఎలా అయిపోయాయో. అరికాళ్ళు మొత్తం ఈ విధంగా చీలిపోయినాయి. ఇక నడుస్తుంటే నొప్పులు అయితే వచ్చేస్తున్నాయి. ఇలా కాదులేని వీటికి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసేసిన. నాకు తెలిసి నేనే కాదు, నాలా చాలా మంది బాధపడుతూనే ఉంటారు. ఇప్పుడు నేను చెప్పే టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. నాకున్న నొప్పులకి గోరువెచ్చని నీళ్ళు అయితే సరిపోవు, అందుకే నేను బాగా హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. అదే హాట్ వాటర్ లో ఒక లెమన్ జ్యూస్ అయితే వేసేసి ఒక 10 మినిట్స్ అయితే అలాగే వాటర్ లో అయితే పెట్టాను అనమాట. ఇలా 10 మినిట్స్ దాకా వాటర్ లో పెట్టడం వల్ల కాళ్ళకున్న డస్ట్ అనేది పోతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ట్యాన్ ఏదన్నా ఉన్నా కొద్దిగా అయితే తగ్గుతుందన్నమాట. ఇప్పుడు ఈ పగుళ్ళు తగ్గడానికి ఏం చేయాలో చూద్దాం రండి. అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే. ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి కోల్గేట్ టూత్ పేస్ట్, ఇది అందరి ఇళ్లలో ఉండనే ఉంటుంది. సో అదే షుగర్ బౌల్లో ఈ టూత్ పేస్ట్ను కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి కోకోనట్ ఆయిల్. నేను ఇక్కడ పారాషూట్ తీసుకున్నా. ఈ కోకోనట్ ఆయిల్ వచ్చి ఒక స్పూన్ మైనా తీసుకుంటే సరిపోతుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా మిక్స్ చేయాలి. చూసారా, 3 ఇలా కలిసిపోతాయి. మీకు వీలైతే ఇంకా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మీ దగ్గర యూజ్ చేయని ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా ఎక్కడెక్కడైతే పగుళ్ళు ఉన్నాయో అక్కడంతా ఈ పేస్ట్ అయితే రాసి బాగా స్క్రబ్ చేయాలన్నమాట. మనం ఎంత బాగా స్క్రబ్ చేస్తే పగుళ్ళు అనేటివి అంతగా తగ్గుతాయి. చూసారా, సెకండ్ లెగ్ కూడా ఎలా పగిలిపోయి ఉన్నాయో. సో ఈ లెగ్ కూడా నేను అప్లై చేసేస్తున్నాను. నాకు బ్రష్ తో స్క్రబ్ చేయడం అంతగా రావట్లేదు, సో నేను మళ్ళీ హ్యాండే యూజ్ చేశాను. సో ఇలా 2 లెగ్స్ కి అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్లీన్ చేసుకోవాలి. నాకు పెయిన్స్ ఉండడం వల్ల నేను మళ్ళీ హాట్ వాటర్ లోనే క్లీన్ చేసుకున్నాను. కోల్డ్ వాటర్ అయినా సరిపోద్ది అనమాట. ఆఫ్టర్ వాష్ ఎలా ఉన్నాయో మీరే చూడండి. బిఫోర్ ఎలా ఉన్నాయో కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. సో దట్ అప్పుడే మీకు డిఫరెన్స్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. పగుళ్ళు తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇమీడియట్ గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నాకైతే ఇంకో 2-3 సార్లు అయితే ఇదే విధంగా క్లీన్ చేయాలి. ఫస్ట్ ట్రై చేయండి, రిజల్ట్ మాత్రం 100% ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.